ట్రైన్ వచ్చేస్తుంది, పట్టాల మధ్యలో పిల్లోడు వెళ్తున్నాడు. బాబు ట్రైన్ వచ్చేస్తుంది పక్క తప్పుకో అంటకి ఆ సమయం లేదు, అది అర్థం చేసుకుని వచ్చేంత వయసు, వివరం, వివేకం ఆడికి లేవు. చిన్నపిల్లాడు పరిగెత్తుకెళ్ళి తెచ్చుకుని టైం లేదు. అందుకని ఇంటికాడ ఉన్నప్పుడు పిల్లోడికి నేర్పించాడు, సిట్, స్టాండ్, వాక్, రన్. ఇలా వెంటనే బాబు సీట్ అన్నాడు. ట్రైన్ వస్తున్నప్పుడు గబాలు కూర్చున్నాడు. స్లీప్ అన్నాడు. 2 పట్టాల మధ్యలో పడుకుని పోయాడు. ట్రైన్ వెళ్ళిపోయింది కానీ పిల్లోడు క్షేమంగా ఉన్నాడు. 2 పట్టాల మధ్య పడుకోవడం, ట్రైన్ వెళ్ళిపోయినా సరే పిల్లోడు క్షేమంగా ఉన్నాడు. ఎందుకంటే తండ్రి నోటి వెంట వచ్చిన ఆజ్ఞను అతడు పిల్లోడు గైకున్నాడు. అతనికి ఏం తెలియదు అసలు, కానీ తండ్రి నా క్షేమం కోరి చెప్పాడు. ఆయన చెప్పిన మాట వింటే నాకు మేలు కలుగుద్దని ఆ ఒక విషయం అది తెలుసు. పడుకోమంటే పడుకున్నాడు. ఇక్కడ రాళ్ళు ఉన్నాయి, గుచ్చుకుంటున్నాయి, నొప్పిగా ఉంది, ఇవి డర్టీగా మురికిగా ఉంది డాడీ, ఇక్కడ ఎట్ట పడుకోను, ఏం అడగలా. మారు మాట్లాడకుండా తండ్రి నోటి వెంట వచ్చిన ఆ మాట ఆజ్ఞను లోబడ్డాడు, అంతే, క్షేమంగా ఉన్నాడు. అదే అన్నాడు, నా మాట మీరు వినినేడలా మీకు ఎంత మేలు, నీ ఆజ్ఞలను విడిచి నన్ను తిరగనీయబాకు నాయనా అని ప్రార్థించాడు దావీదు. నీ ఆజ్ఞల మార్గంలోనే నేను పరిగెత్తుచున్నాను అన్నాడు దావీదు. 119 కీర్తనంతా ఆజ్ఞలు 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 ఆజ్ఞలుగా రాసుకుని వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన ఆజ్ఞల మార్గంలో దావీదు నడిచాడు కాబట్టే నది వంటి క్షేమమును ఆయన పొందగలిగాడు. యేసన్న గారు ఒక మాట ఇలా అన్నాడు, యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గం. 17 ఏళ్ళకి యేసు ప్రభు నమ్ముకున్నట్టు ఆయన వెన్నంటగానే, ప్రభు నమ్ముకోగానే, దేవుని మార్గం రాగానే ఆజ్ఞ మార్గం కనిపించింది. చాలా మంది ఆజ్ఞలు గైకోరు, తమ తోచినట్టు భక్తి చేస్తారు. నేను 35 సంవత్సరాల క్రితం యేసు ప్రభువుని నమ్ముకున్నాను. ఈ రోజుకి నేను ఒక్క విశ్రాంతి దినాన్ని మాత్రం ఆరాధించుకుంటా లేను. కరోనా కాలంలో కొద్దిమందితో ఆరాధించుకున్నాం, మిగిలిన దేవుడు మాకు 6 సంఘాలు ఇచ్చాడు. ఒక్క ఆరాధన కూడా నేను మానలేదు. ఆ దేవుని ఆజ్ఞది. ఏదో ఫంక్షన్ ఉందండి, అది విశ్రాంతి ఆజ్ఞది. ఆయన ఆజ్ఞ మార్గం మనం నడుచుకోవాలి. ఆయన ఆజ్ఞను మనం అతిక్రమించడమే పాపం. దేవుని బిడ్డలారా, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దావీదు అంటున్నాడు, నా కుమారుడా అబ్షాలోమా, నీకు మారుగా, నీకు ప్రతిగా నేను చనిపోయి ఉంటే ఎంత బాగుండేదిరా. అయ్యా నా బిడ్డ క్షేమంగా ఉన్నాడా, అయ్యా నా కుమారుడు అబ్షాలోము ఎలా ఉన్నాడయ్యా, క్షేమంగా ఉన్నాడా. ఎందుకని? దేవుని ఆజ్ఞ మార్గం నడవడం. వ్యభిచారం చేసి దావీదు 10 మంది భార్యలను పాడు చేశాడు. కాముకంతో, అహంకారంతో, అధికారం కోసం ఈ కుతంత్రాలు, కుట్రలన్నీ చేసిన వాడు అతడు. దేవుని మార్గం నడిచిన వాడు కాదు, దేవుని నీతిని అనుసరించిన వాడు కాదు, దేవుని దృష్టిలో దీనత్వంగా ఉన్నవాడు కాదు, దేవుని యందు ఆనందించిన వాడు కాదు. ఇవేవీ లేకుండా ఎలా క్షేమంగా ఉండగలడు? లేఖనాలు బాగా ఎరిగిన దావీదు అంటున్నాడు, క్షేమంగా ఉన్నాడా? తల్లడిల్లిపోతుంది ఆయన అంతరంగం. ఒక తండ్రి మనసు, అయ్యా ఎలా ఉన్నాడయ్యా, అయ్యా ఎలా ఉన్నాడయ్యా, అయ్యా నా బిడ్డ ఎలా ఉన్నాడయ్యా. అక్కడి నుంచి పరిగెత్తుకొచ్చిన వాళ్ళందరిని అడుగుతున్నాడు. ఎందుకంటే క్షేమముగా ఉండగలిగేటట్లుగా వాడు బ్రతకలేదయ్యా. నాశనానికి ముందు గర్వము నడుచును, గర్వంతో విర్రవీగి అహంకారంతో ప్రవర్తించాడయ్యా. ఎలా ఉన్నాడు? ఎలా అన్నాడు, నీకు బదులుగా నేను చనిపోతే. టైటానిక్ ఓడ మునిగిపోయింది 1912 సంవత్సరం ఏప్రిల్ 10వ తారీఖున. జాన్ హార్వర్డ్ అనే ఒక దైవజనుడు అందులో ప్రయాణం చేస్తున్నాడు. ఆయనకి లైఫ్ బోట్ దొరికింది. పక్కన ఉన్న వ్యక్తి అడిగాడు, యు నో జీసస్, నీకు యేసై తెలుసా అని అడిగాడు. ఐ డోంట్ నో జీసస్, నాకు తెలియదండి అన్నాడు. యేసును ఎరగటమే నిత్య జీవం. నేను యేసు ప్రభువుని తెలుసుకున్నాను, రక్షణ పొందాను, నేను పాపక్షమాపణ పొందాను, నేను చనిపోయినా దేవుని రాజ్యానికి వెళ్తాను. ఇదిగో నా లైఫ్ బోట్ నువ్వు తీసుకో, నా లైఫ్ బోట్ నువ్వు తీసుకుని నీవు యేసు ప్రభు ఎవరో తెలుసుకో, మందిరానికి వెళ్ళు, పరిశుద్ధ గ్రంథాన్ని చదువు, ఒక సంఘానికి వెళ్ళని ఇది ఆయనకి లైఫ్ బోట్ ఇచ్చేసి ఆయన టైటానిక్ ఓడ మునిగిపోయిన వాళ్ళతో ఆయన కూడా చనిపోయాడు. 1913వ సంవత్సరం ఏప్రిల్ మాసం 10వ తారీఖున మునిగి సంవత్సరం అయిన కారణం చేత బ్రతికిన కొద్దిమంది ఒక కూడికని ఏర్పాటు చేసుకున్నారు, మీటింగ్. అందులో ఆయన చెప్పాడు, నా కొరకు 2 చనిపోయారు. ఒకరు దైవజనుడు జాన్ హార్వర్డ్, రెండో వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయారు. నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన చనిపోయారు. అయితే నేను జాన్ హార్వర్డ్ మరణించితే కానీ నేను యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించాను. నా కోసం 2 చనిపోయారు.
దావీదు మహారాజు అంటున్నాడు, నీకు ప్రతిగా, నీకు బదులుగా, నీకు మారుగా నేను చనిపోయి ఉంటే ఎంత బాగుండేదయ్యా అని తండ్రి అలా అని ఊరుకున్నాడు. కానీ మన పరలోకపు తండ్రి అలా ఊరుకోలేదు. పరలోక సింహాసనాన్ని విడిచిపెట్టి, దేవాది దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి, ఈ లోకానికి రిక్తునిగా వచ్చి, భూమికి ఆకాశానికి మధ్య కలువరి సిలువలో గొలగతా శిలువ పైన అమూల్య రక్తాన్ని చిందించి విలువైన ప్రాణాలు మనకు ధారపోసి, మనకు ప్రతిగా, మనకు మారుగా ఆయన మరణించి, మనం చేసిన పాపములకు ఆయన క్రయధనాన్ని చెల్లించి మనకు విడుదల, విమోచన కలిగించాడు. ఈ భూమి మీద మనము క్షేమముగా బ్రతకాలని ఈ లోకయాత్ర ముగించిన వెంటనే కష్టాలు లేని, కన్నీరు లేని, ఆకలి లేని, దప్పిక లేని, సూర్యులు లేని, చంద్రులు లేని, వ్యాధులు లేని, బాధలు లేని దైవ రాజ్యంలో యుగయుగాల తలతో ఉండునట్లుగా ఆయన మన కొరకు సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టారు. కాబట్టి ఆయన పాదాల దగ్గరికి వచ్చి పశ్చాత్తాపముతో, అయ్యా నీవు ఆశించే నీతి నా దగ్గర లేదయ్యా, నువ్వు కోరుకునే దీనత్వం నా దగ్గర లేదు నాయన, అయ్యా నీ యందు ఆనందించే మనసు నాలో లేదు నాయన, వస్తున్నాను వెళ్తున్నాను తప్ప దేవుని ఆజ్ఞలను నేను గైకొన్న వ్యక్తిని కాదు నాయన, దయచేసి నన్ను క్షంటే ఆయన రక్తంలో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా మార్చి నిత్యత్వానికి వారసులుగా చేసి ఆయన రాజ్యంలో సమృద్ధి అయిన ప్రవేశానికి అర్హులుగా చేసే గొప్ప తండ్రిని మనం కలిగి ఉన్నాం. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. ఆయన పాదాల దగ్గరికి వద్దాం, ఆయన శిలువ వద్దకు వద్దాం. ఈ భూమి మీద క్షేమముగా, నెమ్మదిగా, సురక్షితంగా, పదిలంగా జీవిద్దాం. ఎప్పుడు కన్ను మూసినా, ప్రభు ఎప్పుడు మధ్యాకాశానికి వచ్చినా ఆయనతో ఉండగలిగేటట్లుగా ఆయన ఆజ్ఞల మార్గంలో జీవించుదాం. ఈ కొద్ది మాటలు పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరి వినికిలో దీవించి